మన పల్లెటూరులో బాగా ఫ్రీగా ప్రతి ఇంటి ముందు ఉండే చెట్టు ఏంటంటే ఇప్పుడైతే ములగ చెట్టు అండి. సో ములగ చెట్టు నుంచి ములక్కాయలు అయితే ప్రతి ఇంటి నుండి కోసుకుంటారు. అండ్ ములగ చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా బాగా యూస్ఫుల్. ములక్కాయలు అవనివ్వండి, ఆకులు అవనివ్వండి, లేకపోతే ఆ చెట్టు ఉన్న బెరడు కానివ్వండి, చెట్టు నుంచి వచ్చే జిగురు ఉంటుంది కదా, సో అది కూడా యూస్ఫుల్ ప్రతిదీ కూడా. సో ములగాకులు మెయిన్గా ఆ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ ములగ ఆకును కూడా మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇంకా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఆ బెరడు నుంచి వచ్చే మందులు ఆయుర్వేదంతో కూడా చాలా యూస్ఫుల్ అని ఆ చెట్టుని కూడా, ములగ చెట్టుని కూడా సర్వరోగ నివారణగా పరిగణిస్తారు. సో మనం ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి పక్కనేం పడేయకుండా మనకి కుదిరినప్పుడల్లా ములక్కాయల్ని ఇలా కాంబినేషన్లో వండుకోవడము, ములకాయని వేరే దాంట్లో కలిపి వండుకోవడం, లేదా ప్లెయిన్గా వండుకొని తినడం అలా చేయొచ్చు. చాలామంది ములకాయ పచ్చడి కూడా పడతారనమాట. ఇదేనండి. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.